మీరు కొరియోగ్రఫీ చేసిన వాటిలో ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం సార్. ఒకేసారి కోపం వచ్చేసి ఇలా ఫోటో ఫ్రేమ్ అద్దం పగల కొట్టేసి ఆయన అంత కైండ్ ఆఫ్ రా ఫైట్స్ నేను చూడలేదు అప్పటిదాకా. ఎన్టీఆర్ గారికి అర్థం కొట్టినప్పుడు ఇక్కడ కట్ అయింది. అవును, మీరే సుమో ఫైట్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫ్రంట్ అద్దం నుంచి మళ్ళీ బ్యాక్ అద్దం నుంచి బయటకు వెళ్ళడం. ఎన్ని సుమోలు లేకుంటారు సార్ మొత్తం కెరీర్లో? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫైట్ టెక్నాలజీ కానీ ఇదంతా కూడా ఈ అడాప్టేషన్ అనేది మీకు ఎంత ఈజీ సార్? అది రోజు రోజుకి ఆడియన్స్ తెలివితేటలు పెరుగుతుంది. ఇంతకుముందు జరిగింది అలాంటి సినిమా తీయకూడదు, అలాంటి ఫైట్లు చేయకూడదు. కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో కూడా మీరు మాట్లాడినప్పుడు సడన్ గా టక్ అనేది ఒకటి అనేస్తారు. నాకు బాగా గుర్తు ఏంటంటే అరవింద సమేత సక్సెస్ మీట్ ఆయన బాబు 3 నెలలు అసలు ఏం తాకుండా ఏం చేయకుండా అనగానే ఎన్టీఆర్ గారే. అంటే ఇండస్ట్రీలో ఒక కామన్ గా వినిపించే డైలాగ్ ఏంటంటే ఎంత పెద్ద హీరో అయితే అన్ని తలలు లగాలి. ఎప్పుడు కూడా అరే ఇది అనవసరమేమో అని చెప్పేసి మీరు ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేస్తారా సార్? కొన్ని సినిమాల్లో మేము పేర్లు చెప్పకూడదు కానీ చెప్తాం. కొన్ని సినిమాలు చెప్పినప్పుడు ఎన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు. అంటే జనాలు లాజిక్స్ మర్చిపోయి ఫైట్ ఎంజాయ్ చేయాలి అనేది. అంటే అఖండలో కానీ అఖండ 2లో కానీ ఫ్రీడమ్ దొరికింది. ఈ దైవత్వం ఉంది, దైవాంశం ఉంది. సో హీరో 100 మందిని కొట్టినా 200 మందిని ఎగరేసినా దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కథ ఉంటేనే కథ లోపల మనం ఏం చేయగలుగుతాం. శివతాళంతో ఆ దైవ పూర్ణకమతో పెద్దలో ఇంటర్వ్యూ బ్లాంక్ చేసాం అన్నమాట. అద్భుతమైన రిషిప్ షాట్ చేసాం, సింగిల్ షాట్స్ చేసాం. మాకే ఇచ్చిన కళ్ళ ముందు వేసాం.